నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. శాసనసభ స్పీకర్ గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. పవన్ కు పోలీసుల గౌరవ వందనం. జలవనరుల శాఖ అతిథి గృహంలో పవన్ కు అధికారులు స్వాగతం. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవి స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాస శర్మ. ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యతని వమ్ము చేయకుండా నిర్వర్తిస్తానని వెల్లడి. రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తానని హామీ. ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 24తో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలో మార్పు జరిగింది. ఈ నెల 21 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శాసనసభ స్పీకర్ గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్ విప్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్ గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. జలవనరుల శాఖ అతిథి గృహంలో పవన్ కు అధికారులు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా జలవనరుల శాఖ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడి అధికారులు డిప్యూటీ సీఎం కి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. విజయవాడలో తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించి అవసరమైన మార్పులు సూచించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి క్యాంపు కార్యాలయం భవనాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బిల్డింగ్ పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆఫీస్ పక్కనే సమావేశ మందిరం ఉండటంతో పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆపై పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి నేరుగా జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ రాకపోగా వచ్చినవి కూడా వెనక్కిపోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విమర్శలు గుప్పించారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకమైన కార్యాచరణతో రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో కలిసి సమన్వయంతో ముందుకు అడుగులు వేస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయత్నిస్తామని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో నాకు అప్పగించిన బాధ్యతల్ని స్వీకరించారు. నాకు కీలకమైన బాధ్యతలిచ్చిన ప్రధానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు సహకరించిన బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు. నాకు కేటాయించిన శాఖల్లో మెరుగైన ఫలితాల కోసం నా వంతు కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతానని శ్రీనివాస వర్మ తెలిపారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమైనా తీసుకుని రాలేదని, వచ్చినవి కూడా వెనక్కిపోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై శ్రీనివాస వర్మ విమర్శలు గుప్పించారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకమైన కార్యాచరణతో రాష్ట్రం అభివృద్ది కోసం అందరితో కలిసి సమన్వయంతో ముందుకు అడుగులు వేస్తామని తెలియజేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయత్నిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్లో గల సమస్యలు, ఉద్యోగుల భద్రత, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో వైజాగ్ స్టీల్ ప్లాంటు క్యాప్టివ్ మైన్స్ కొరకు మాట్లాడతానని శ్రీనివాస వర్మ తెలిపారు. విజయవాడ ఎనికేపాడులో నూతన క్యాంపు కార్యాలయం, వివిధ ఇళ్లకి హోంమంత్రి వంగలపూడి అనిత శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. మంత్రికి పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఋత్విక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. విజయవాడ ఎనికేపాడు నుంచి తాడిగడప వెళ్లే 100 అడుగుల రోడ్డులో నూతన క్యాంపు కార్యాలయం, విడిది ఇల్లుకి హోంమంత్రి వంగలపూడి అనిత శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఈ నూతన భవనం యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త, లైన్స్ గవర్నర్
పుట్టగుంట సతీష్ కుమార్ కి చెందినది కావడంతో పోలీసు అధికారులతో పాటు ఆయన కూడా మంత్రికి స్వాగతం పలికారు. ఋత్వికులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిల్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు. ఇలా పసుపు బిల్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారని అన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు. పసుపు బిల్ల తీసుకువెళ్తే పని పోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏపీ గనుల, భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్రను దేవినేని ఉమా ఘనంగా సత్కరించారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మంత్రి రవీంద్రను కలిసి శాల్వాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు పులివెందుల వెళ్లనున్నారు. ఎన్నికలు ముగిశాక తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం నాడు గన్నవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుంటారు. జగన్ 2 రోజుల పాటు పులివెందుల్లోనే ఉంటారు. రాయలసీమ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఈ నెల 21న పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి తిరిగి రానున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కృష్ణలంక పొట్టి శ్రీరాముల స్కూల్లో ఇంటర్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొని స్కూలుకు మంచి పేరు తీసుకుని రావాలని ఎమ్మెల్యే గద్దె ఆకాంక్షించారు. కృష్ణలంకలోని పొట్టి శ్రీరాముల హైస్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గి మంచి విద్యను విద్యార్థులకు అందించగలుగుతారని పేర్కొన్నారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్ విద్యకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఇంటర్మీడియట్ తరగతులు చదువుకు చంద్రబాబు హయాంలో ప్రారంభించారని పేర్కొన్నారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో పాల్గొని స్కూలుకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఉపాధ్యాయులు ఉండే విధంగా ఉపాధ్యాయులు స్ట్రెంగ్త్ ఉంటేనే మనకి చక్కగా చదువు చెప్పగలుగుతారు. వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన పరీక్షలు నిర్వహించి మంచి వాళ్ళని తీసుకునే విధంగా దానిలో ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ కూడా
ఎలాంటి మార్గాలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు మెరిట్ బట్టి తీసుకునే విధానం గతంలో ఆయనే మొదలుపెట్టారు. గత 5 సంవత్సరాల్లో అలాంటి కార్యక్రమం చేయలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మరలా మొట్టమొదటి సంతకం పెట్టి దాన్ని కూడా అది మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు 10th క్లాస్ అవగానే చదువుకొని ఇంటర్మీడియట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కాలేజీ రావటమే కాకుండా ఈ కాలేజీకి మంచి భవన నిర్మాణం కూడా జరిగింది. మీరు బయటకు వెళ్లకుండా 10th క్లాస్ ఇక్కడే చదివే విధంగా ఇక్కడ ఏ విధంగా మంచి మెరిట్ వస్తూ ఉందో 82% వచ్చింది, 87% రావటం గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఎక్కువ. దాన్ని ఇంకా మాస్టారు రమేష్ గారు దాన్ని 95కి 96 తీసుకెళ్ళాలని వారిని కోరుతా ఉన్నాను. దీనికి కూడా ఈ కాలేజీలో చదివిన చాలా పర్యాయాలు 100% రిజల్ట్స్ రావటం, దాంట్లో చదివిన వాళ్ళు ఉన్నత చదువు కూడా వెళ్ళటం, వాళ్ళు పెద్ద పెద్ద ఆల్ ఇండియా ర్యాంకులు కూడా తెచ్చుకోవడం, ఆల్ ఇండియా టెస్ట్లో కూడా పాస్ అయ్యి దానికి ఉన్నత చదువులకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మంచి క్రీడా ప్రాంగణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కట్టించడం జరిగింది 3 కోట్ల రూపాయలతో. దానిని మధ్యలో ప్రైవేట్ పరం చేసి కొంచెం ఇబ్బంది పెట్టారు. అలాంటివి లేకుండా ఇక పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా చాలా మార్పులు చేయడం జరిగింది. పిల్లలకి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో మన ముఖ్యమంత్రి చదువుకుని ఉద్యోగాలు వచ్చే సమయానికి ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, 5 లక్షల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 25 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి ఆయన తప్పుతూ ఉన్నారు. ఒక్కసారి ఉద్యోగాలు అంటూ వస్తే మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం ద్వారా కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవటం, తద్వారా సమాజంలో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి మూల కారణం అవుతుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఆశీస్సులు తెలియజేస్తూ మీ అందరినీ కోరేది, చదివినన్ని రోజులు మీరు కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ చదువు చదివేది మన కోసం, మన కుటుంబం కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం అనే భావంతో అందరూ కూడా బాగా అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు అవటమే కాకుండా నేషనల్ కాంపిటీషన్లో మీరందరూ కూడా మంచి సీట్లు పొందే విధంగా తయారవ్వాలని, ఇక్కడ అలాంటి అవకాశాలు కూర్చుకోవడం గతం నుంచి కూడా ఈ స్కూల్. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించకుండా బీసీలను మోసగించిందని బీసీ యువజన సంఘం కన్వీనర్ సైకం రాజశేఖర్ ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరథ రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 164 సీట్లతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలిపారు. ఇదే క్రమంలో రాష్ట్ర అభివృద్ది కోసం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి దక్కవలసిన ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్దితో పాటు కడప ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు త్వరగా నిర్మాణం పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. మోడీ ముందు మోకరిల్లకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా కృషి చేయాలని తెలిపారు. ఈ సాధనలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అలా జరగని పక్షంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సైతం వెనకాడబోమంటూ స్పష్టం చేశారు. నమస్తే అండి, నా పేరు పణిరాజ్, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి తరఫు నుంచి మాట్లాడుతున్నాను. గత 10 ఏళ్లుగా మనం ఈ ప్రత్యేక హోదా గురించి పోరాడుతూనే ఉన్నాం. మాకు తగినంత మంది ఎంపీలను ఇస్తే మేము ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా మాట్లాడలేకపోయారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అంటూ చేశారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఏ మాట మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది. మోడీ గారికి మెజార్టీ తక్కువ రావటం కేవలం తెలుగుదేశం మీద, జేడీయూ మీద ఆధారపడి ఆయన ప్రభుత్వం నడిపే పరిస్థితి వచ్చింది. నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన
మాకు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఆయన మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 5 మంత్రి పదవులు కావాలన్నారు. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి యువత భవిష్యత్తు నాశనం అయిపోతున్నా వీళ్ళకి వాళ్ళ పార్టీ మెంబర్స్కి మంత్రి పదవులు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పట్టదా అని నేను బాబు గారిని ప్రశ్నిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒంటికి కారం పూసుకోండి, సత్తా లేదా పౌరుషం లేదా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఏంటంటే ఆ సత్తా మీకు మాత్రమే ఉందని మేము నమ్ముతున్నాం. ఈ రాష్ట్ర యువత గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే సత్తా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనవసరం, ప్రజల సంక్షేమం పట్టదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలని అమలుపరిచే దిశగా మీరు అడుగు వేస్తారని మేము ఆశిస్తున్నాం. రేపు జూన్ 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలందరూ కూడా గట్టిగా డిమాండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్లమెంట్లో మేము కాగితం ఇస్తాం, ప్రత్యేక హోదా కాగితం మేము కాగితం ఇస్తామని. అయ్యా మహేష్ గారు, ఆ పరిస్థితి దాటిపోయింది. కాగితాలు డిమాండ్లు అయిపోయినాయి. మీకు తెలియకపోతే మీ సీనియర్ ఎంపీలు అప్పట్లో 2014లో గెలిచిన ఎంపీలను అడగండి, వాళ్ళు చెప్తారు ఏం జరుగుతుందో. ఇటువంటి సహచర ఉద్యమకారులు, విభిన్న రాజకీయ పక్షాల నాయకులు, ప్రియతమ పాత్రికేయ సోదరులరా, నూతన ప్రభుత్వాధినేతకు, ప్రతిపక్ష నేతకు అఖిలపక్షం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికి నెల రోజుల క్రితం, నెల కూడా కాలేదనుకుంటాను, ఒక సమావేశాన్ని ప్రత్యేక హోదా కోసం మరియు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం కొనసాగించేదానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడే ఊహించాం, ఎన్నికలకు దీనికి సంబంధం లేదు, ఎన్నికల్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారు, అక్కడ ఆయన వస్తారు, పరిస్థితులు ఏం మారదు. ఏదో అద్భుతాలు అత్యద్భుతాలు వస్తాయని, భూకంపం వస్తుందని, సునామీ వస్తుందని అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎవరు అధికారంలో కేంద్రంలో ఉన్నా కూడా, రాష్ట్రంలో ఎవరున్నా కూడా సొంత ప్రయోజనాలను, స్వీయ ప్రయోజనాలను, స్వార్థ ప్రయోజనాలను విశాల రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టే మనస్తత్వం ఉన్నంత వరకు నాయకులు దీన్ని సాధించలేరు. మన నూతన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన మనసులో మాట ఏనాడో చెప్పాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన ఒక చేదు నిజాన్ని చెప్పవలసి వచ్చింది. ఇదేమి సంజీవిని అన్నాడు. ఒకనాడు ఇదేమి సంజీవిని అన్నటువంటి వ్యక్తి, ఇదేమి అన్నిటికీ పరిష్కారమా అన్నటువంటి వ్యక్తి ఈరోజు మరలా నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం ఒక తీర్మానాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని మనం ఊహించగలమా? ఊహించలేము. మోడీతో అంటగాగేటువంటి కూటమిలో అంతర్భాగమైనటువంటి కీలక అంతర్భాగమైనటువంటి జనసేన వారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని అడిగేటువంటి పరిస్థితి లేదు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఇంకా సమస్య పోలేదు. ఈరోజు మోడీ బెత్తం తీసుకొని విద్యార్థులను ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే శిక్షిస్తాడో ఆ విధంగా ముఖ్యమంత్రులందరినీ శిక్షిస్తున్నాడు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదు, ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు. ఆ సేతు హిమాచలం ప్రతి ముఖ్యమంత్రిని కూడా తన వద్ద ఉన్నటువంటి కుక్కలను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ను, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ వారిని, ఈడీని పంపించి లొంగ తీసుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మనకు భారత ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగంలో
సమాఖ్య ప్రభుత్వాన్ని గురించి ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్కిట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్న, జాయింట్ సిపి ఫకీరాపతో పాటు నగరంలోని పై స్థాయి పోలీసు అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. డెఫినెట్ గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో. వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంటీ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశాడు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే ప్యాసింజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఒకటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు. నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధమే. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు. వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1 లక్ష ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు, మనకు ఎవడు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని, జింజర్ అని, నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నా. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు. ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ. ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు. ఆ పోడు వ్యవసాయంలో జరుగుతుంది. కాఫీ ప్లాంటేషన్కి దట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్, కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ నందు సుమన్ షూటోకాన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ వారి ఆధ్వర్యంలో కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. బెల్ట్ టెస్ట్ లో పాస్ అయిన విద్యార్థులకు కొత్తపేట మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కండంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకుడు బూసి భాస్కర్ రావు, గ్రాండ్ మాస్టర్ జగన్నాథం శ్రీను, ట్రైనీ మాస్టర్ శివ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. కొత్తపేట గ్రామ సర్పంచ్ అయినటువంటి నేను అంటే పూసుకొస్తారావు, అలాగే కంపెనీ శ్రీనివాస్ గారు, ఇలాగా మరి కరాటే నేర్పే ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలని నివారించడానికి, ఆత్మరక్షణ కోసం ఈ ఎవరైనా బాలురైనా బాలికలైనా ఆత్మరక్షణ కోసం కరాటే మాత్రం తప్పనిసరి. ఇటువంటిది ఈ కరాటే అనేది అందరికీ అవసరమే, కానీ కొంతమంది నేర్చుకుంటున్నారు. ఈ ఉపాధ్యాయులు కూడా కష్టపడి చెప్తున్నారు. కాబట్టి ఇది కరాటే అనేది అందరికీ ముఖ్యం, మరియు ఆత్మరక్షణ కోసం స్త్రీలకు తప్పనిసరిగా కావాలి. ఈరోజు
ఈ గర్ల్స్ హై స్కూల్లో కరాటీ మాస్టర్ గారు అండ్ రాజమండ్రి నుంచి వచ్చిన ఏంటండి జగన్నాథం గారు, అలా పూజపాస్తరావు గారు, ఇంకా గురువులైన పెద్దలు, ఈ పిల్లలకి అందరికీ ముందు నాకు ఏమి ఈరోజు కరాటీ నేర్చుకోవడం ఎంతో అవసరం ఉంది. ఈ రోజుని బట్టి ఈ పిల్లలు కూడా ఆడపిల్లలు రక్షణగా ఉంటుంది. హెల్త్ చెకప్ కూడా పిల్లలకు కూడా ఎంతో ఉపకారమైంది. ఈ సెంటర్లో ఇలాంటి సెంటర్ ఎన్నో రావాలని కోరుకుంటూ ఈ పిల్లలకి నేర్పిన గురువులు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ కరాటీ అన్నది కాలేజీలో పెట్టడం కాకుండా ఇంకా ఇతర చోట్ల కూడా నేర్పాలని చెప్పి ఈ గురుగారు కోరుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పంతం నానాజీ తెలిపారు. సోమవారం కాకినాడ నగరం గుడారిగుంట ఎమ్మెల్యే గారి నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు గౌరవప్రదంగా కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక మంది గవర్నమెంట్ ఆఫీసర్స్, అలాగే ఎంప్లాయీస్, అంగన్వాడీ ఆచార్స్ అందరూ కూడా కలిసి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముందు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలన్న దాని మీద వీరందరితో సమీక్షలు చేసుకుని తెలుసుకోవడం జరుగుతుంది. మేము అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే అంగన్వాడీకి రక్షణగా ఉంటామని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారికి జీతాలు పెంచుతామని మేము అనేక సందర్భాల్లో చెప్పినట్టు చేసేటట్టు అలవాటు ఇవాళ మా ఉమ్మడి పార్టీలో మా ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కానీ డాక్టరా కానీ ఇటువంటి సంఘాలని పెంచి పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మొన్న కాకినాడ సభ వచ్చినప్పుడు కూడా వీరి యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆయన అడగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దాన్ని ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మీ ఉద్యోగ భద్రత విషయంలో ఆయన కల్పిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఆయన తోడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మంచి హృదయం గల వ్యక్తి. ప్రత్యేకంగా ఎవరైతే దిగువ రేఖకి కింద ఉన్నారో వారి పట్ల ఆయనకి అహంకారం, వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండడం, అలాగా పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ ఇటువంటి శాఖలు, ముఖ్యమైన శాఖలు, ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉండడం మన అదృష్టం. ఖచ్చితంగా ముందు అంగన్వాడీలే కాదు, ప్రతి ఒక్క చిరు ఉద్యోగులు పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఆ చిరు ఉద్యోగుల యొక్క భద్రత గురించి ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. పవన్ కు పోలీసుల గౌరవ వందనం. జలవనరుల శాఖ అతిథి గృహంలో పవన్ కు అధికారులు స్వాగతం. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాస శర్మ. ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యతని వమ్ము చేయకుండా నిర్వర్తిస్తానని వెల్లడి. రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.